మొదలే హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రతి ఒక్కరి జీవితంలో మైండ్ సెట్ షిఫ్ట్ చాలా అవసరమని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. మంత్రి నారాయణ కుమార్తె సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన సినీ జీవితంలో తొలినాళ్లకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. విద్యార్థి నాయకుడు నుంచి ఏపీ సీఎం వరకు చంద్రబాబు ఎదిగిన తీరుపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. కాలేజ్ డేస్ లో ఇంకో డ్రామా వేశారు, అది బెస్ట్ యాక్టర్ వచ్చింది. అది డాక్యుమెంటెడ్, ఇట్స్ దట్ ఫుల్ ప్రూఫ్. సో నాకు అనిపించింది, ఓహో మనలో గొప్ప నటుడు ఉన్నారనమాట. మనం కనుక ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు అనమాట. ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమా ఇండస్ట్రీకి అని అనగానే ఎవరితో మాట్లాడినా సరే, ఏ సినిమా ఇండస్ట్రీ తక్కువ అనుకుంటున్నావా, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడేవా, నేను వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు. అదే సహజం, ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు నేను ఎక్కడో లింగులు ఇటుకుమంటూ నర్సాపురం మొగల్తూరు ఆ ప్రాంతం నుంచి వెళితే కనుక ఎంకరేజ్ చేసే బయలు ఉన్నారో వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు. కానీ లోపల నా తపన అంతా ఖచ్చితంగా వెళ్తే వెళ్ళాలి అనిపించింది. అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను. మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను. అమ్మా నాన్నలు చెప్తే, నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు, కానీ ఏదైనా జరగచ్చు, రేపొద్దు నువ్వు రాణించవచ్చు, రాణించకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్స్ కూడా చేస్తే, నువ్వు చెన్నై వెళ్తానంటున్నావు, నీ ఫిలిం ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్తో పాటు ఇంకో కోర్స్ కూడా చేస్తే బాగుంటుంది కదా. సపోజ్ ఇది రాణించలేదు, ఇంకో దాంట్లోకి వెళ్తావు, టైం వేస్ట్ కాదు అంటే వాళ్ళ మాట కాదనలేక ఏం చేస్తారంటే ICWI ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ అండ్ వర్క్స్ ఆఫ్ ఇండియా, ఇది ఎగ్మూర్లో ఉంటుండేది చెన్నైలో. అక్కడ నైట్ కాలేజీ చేస్తూ పగలంతరేమో ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుంటూ అలాగా 2 జోడు గుర్రాల స్వారీ లేదా 2 పడవల మీద ప్రయాణం చేయడం ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడో నాకు ఇష్టం లేనిది, అంతంత మాత్రంగా తప్పదని చేయబడ్డటువంటి ICWA కోర్స్ మీద నాకు నిరాశక్త కలిగింది. దాన్ని నెమ్మదిగా దానికి తెలియదుకాలు ఇచ్చేసి వదిలేశాను. ఆ తర్వాత ఫిలిం ఇన్స్టిట్యూట్లోనే నేను ఏమైనా చేయాలి, చావో రేవో బతుకో చావు ఇక్కడే ఉండాలి, మనం ఇందులో చేయాలి. ఎప్పుడైతే నేను ఒక డెసిషన్ తీసుకున్నానో, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను కష్టపడి పనిచేయాలి, నేను ఇందులో సాధించాలి, ఏమైనా అయ్యి తీరాలి అంటూ చాలా స్ట్రాంగ్గా నేను అనుకున్నాను. లేకపోతే నాకు జీవితం లేదు అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేను ట్రైనింగ్ తీసుకోవడం ఏంటి, సినిమా అవకాశాలు రావడం ఏంటి, అవి సద్వినియోగపరచుకోవడం ఏంటి, దాన్ని ద బెస్ట్ నేను చూపించుకోవడం ఏంటి, అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ వీళ్ళందరి చేత వావ్ అనిపించుకోవడం ఏంటి, అందరి దృష్టి నా మీద ఉండేలాగా నేను ఎక్కువగా యాక్టివ్గా ఉన్నటువంటి ఇవన్నీ నాకు దోహదపడి సినిమాలతో సినిమా అలాగా అంచెలంచెలుగా నేను ఈ రోజున మీరు చూస్తున్న ఈ స్థాయికి నేను వచ్చాను. కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతోంది. గతంలో చాలా తండాల్లో పర్యటించా, అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. చిన్న పైరవీలు చేసినా చెరులు తప్పవు అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి ఈ సందర్భంగా సంతాపం ప్రకటించారు. పంచాయతీరాజ్ అనేది డబ్బులు లేకుండా ముందు బదిలీలు జరగవు, సిఫార్సులు లేకుండా బదిలీలు జరగవు. నేను ఆ రెండింటికి మా పేషీ నుంచి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ పెట్టాను. డిప్యూటీ సీఎం పేషీ నుంచి కానీ అధికారుల నుంచి కానీ చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ అంటే, ఒక చిన్నపాటి పైరివీలు చేసినా కానీ ఇక్కడ ఎవరు దయచేసి ఉండదు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎందుకంటే నాకు కింద దాకా అట్టడుగు శ్రామికుడు దాకా దీని ఫలితాలు పొందాలి అంటే ఎక్కడా కూడా లీడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఏ మాత్రం కూడా అసలు అలక్ష్యం లేకుండా, లేదంటే పైరివీలు లేకుండా ఉండాలని చెప్పి నేను తీసుకున్న నిర్ణయం చాలా చాలా బలంగా అందరూ దీన్ని ముందుకు తీసుకున్నాం. అందుకనే మనకి డిఈఓలు కానీ ఎవరైనా సరే ఏ స్థాయి అధికారులకైనా క్లియర్ కట్గా ఏం చెప్పి మా పరిధిలో ఉన్నంత వరకు ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలి. చాలా మంది మా పేజ్ మన వెంకటకృష్ణ గారు, మా ఓఎస్డి వెంకటకృష్ణ గారు చెప్తా ఉంటారు, చాలా మంది ట్రాన్స్ఫర్లు చేసిన తర్వాత అంటే జీవితంలో మాకు ఎప్పుడు ఇంకా ఒక రైట్ పోస్టింగ్ రాదు, లేదంటే సమర్థత ఉండి నేను సమర్థతను వెతుక్కున్నాను.
నిజంగా ఇంటిగ్రిటీ ఉండి మన పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేద్దాం అనుకున్న అధికారులు ఎవరున్నారో వాళ్ళని వెతికి పట్టుకోండి. ఫస్ట్ నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అంతే, వెతికి పట్టుకోండి. ఎవరైతే నిర్లక్ష్యం కాబడ్డారో, ఎవరైతే సమర్థత ఉండి, ప్రతిభ ఉండి, ఇంటిగ్రిటీ ఉండి వాళ్ళు దూరం కాబడ్డారో వాళ్ళందరినీ వెతికి పట్టుకొని మీరు పంచాయతీరాజ్ కీలకమైన వ్యవస్థలో పెట్టండి. అలాగే ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి, మంత్రులు, కేబినెట్ సహచరుల దగ్గర నుంచి నాకు రికమెండేషన్స్ వస్తే నేను ఒకటే చెప్పాను. నేను ఈ కండిషన్స్ పెట్టాను. ప్రయారిటీ ఈజ్ ఎబిలిటీ కావాలి, సమర్థత ఉండాలి. అట్ ద సేమ్ టైం నేను రూల్ బుక్ ని నేను వైలేట్ చేయను, నేను రూల్స్ ని వైలేట్ చేసైతే చేయను. అలాగే మీకు ఇవన్నీ కలిసినప్పుడు మీరు చెప్పే వ్యక్తికి సమర్థన ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పి అందరినీ నేను ఒప్పించాను. అలాగే కొన్ని చేసినవి కొన్ని చేయలేనివి కూడా ఉన్నాయి. ఇది ఒక్కటి ఈ రోజున చాలా సమర్థవంతంగా హెల్ప్ చేస్తుంది. అదే కనుక లేకపోయింది దాని ఉండుంటే ఈ రోజున మనం ఇంత ఉత్సాహంగా ఈ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం మన మనసు ఒప్పేది కాదు. మీరు చెప్పండి కదా, 5 సంవత్సరాల్లో అసలు ఇలాంటి సందర్భం జరిగిందా మీరు ఆలోచించండి సార్. నేను ఒకటి, గ్రామాలు దేశాన్ని పట్టుకొమ్మలు కాబట్టి అది సర్పంచ్ స్వయం ప్రతిపత్తి గల గ్రామాలు అవ్వాలి. కానీ దానికి చాలా కష్టసాధ్యమైంది ఏంటంటే, ఒకటి గ్రామాలు, పంచాయతీలు రాజకీయాల్లో కూరుకుపోయినాయి, లేదంటే వర్గపోర్లో కూరుకుపోయినాయి, లేదంటే కులాల మధ్య కూరుకుపోయినాయి. వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్. అందుకే రాగానే 10,000 కానీ 25,000 కానీ మన జాతీయ దినోత్సవానికి కావచ్చు, లేదంటే మన రిపబ్లిక్ డే కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అక్కడ కూటమికి సంబంధించిన సర్పంచ్లే లేరు. దాదాపు 70-80% ఉంది ఇక్కడ. ఎందుకు ఆ భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేశామంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ బెనిఫిట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్డీఏ ఇస్ దేర్ అన్నాడు. ఇక్కడ తెలుగుదేశం ఉందా, లేదంటే భారతీయ జనతా పార్టీ ఉందా. చేబ్రోలు కిరణ్ పై దాడి కేసులో అరెస్టు అయిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ని పోలీసులు 2వ రోజు విచారిస్తూ ఉన్నారు. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న మాధవ్ని కోర్టు అనుమతితో గుంటూరు తీసుకువచ్చారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో విచారణకు సరైన స్థలం లేకపోవడంతో ఇబ్బంది అవుతుందని భావించిన పోలీసులు నల్లపాడు పిఎస్ లో ఉంచి విచారిస్తూ ఉన్నారు. దర్యాప్తు అధికారిగా ఉన్న నగరంపాలెం సీఐ నజీర్ బేగ్తో పాటు గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్, దక్షిణ డీఎస్పీ బానోదయ మాధవ్ని విచారించారు. తిరుపతిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి చేశారు. నగరంలోని ప్రకాశం రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి అంటే తనకు ఇష్టమైన ప్రదేశమని, ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం నాగ చైతన్యతో ఒక చిత్రం, నవీన్ పోలిశెట్టితో మరొక చిత్రంలో నటిస్తున్నట్లు మీనాక్షి చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా నటిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. టైం నేను సుప్రభాతం సేవ కూడా చేశాను అండ్ ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా చాలా హ్యాపీ. సో అది ఆల్ థ్యాంక్స్ టు సిఎంఆర్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ. ఎందుకంటే సిఎంఆర్ ఓపెనింగ్ కోసం నేను ఇక్కడికి వచ్చాను అండ్ నాకు అది అవకాశం దొరికింది. సో చాలా హ్యాపీ. ఇప్పుడు నేను 2 సినిమాలు ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఒకటి నాగ చైతన్య గారుతో అండ్ సెకండ్ వన్ ఇస్ నవీన్ పోలిశెట్టి గారు. సో 2 స్క్రిప్ట్స్ చాలా ఎక్సైటింగ్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ అంటే నా క్యారెక్టర్ కూడా చాలా చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. సో ఐమ్ సో హ్యాపీ అండ్ హోప్ఫుల్లీ ఈ ఇయర్ లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా రిలీజ్ ఐ డోంట్ నో, కానీ డెఫినెట్ గా ఆడియన్సెస్ కి నచ్చుతుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. కానీ చాలా టఫ్ ఎందుకంటే నా లైఫ్ గురించి మాట్లాడి అది నాకు కూడా ఐడియా లేదు. నా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అండి. నేను ఒక డెంటిస్ట్, నా లైఫ్ ఒక మెడికల్ ప్రొఫెషన్ తో యాక్టింగ్ ప్రొఫెషన్ లో ఎలా అది మొదలైంది నాకు కూడా ఐడియా లేదు. సో అంటే ఐ వుడ్ సే వన్ థింగ్ దట్ లైఫ్ లో ఏదైనా ఆపర్చునిటీస్, ఏదైనా ఆబ్స్టికల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అయితే యూ షుడ్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్. ఎందుకంటే యూర్ బ్రీదింగ్, యు ఆర్ లివింగ్ అండ్ as long as you're living it will always get better. సో అంటే జస్ట్ మేక్ as much as you can and always live in the present. అంతే, ఇది ఐ థింక్ సింపుల్ ఫిలాసఫీ. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి అంతిమ యాత్రలో హోంమంత్రి అనిత, సత్యకుమార్, కూటమి నేతలు పాల్గొని నివాళులర్పించారు. ఉగ్రవాదుల చర్యను పార్టీలు, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా వైజాగ్ వాసి అయిన మా చంద్రమౌళి గారు అందరికీ కూడా అత్యంత ఆత్మీయుడు. అందరి మధ్యలో కూడా తిరిగి హ్యాపీగా అందరికీ కూడా ఒక సొసైటీకి ఏదో హెల్ప్ చేయాలనుకునే ఉన్న వ్యక్తి. ఈరోజు వాళ్ళ కళ్ళ ముందే 3 ఫ్యామిలీస్ వెళ్ళారు. వాళ్ళు చెప్పిన విషయాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. అసలు ఎటువైపు వెళ్ళిపోతుంది అసలు అంటే మానవత్వం అన్నది లేకుండా ఈరోజు ఉగ్రవాదులు తీసుకున్న చర్యను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఉగ్రవాదులు ఏదైనా మిలిటెంట్స్ ప్రొఫెషనల్గా వెళ్ళేవారు, అలాంటిది ఈరోజు సివిలియన్స్ మీదకి వచ్చి వాళ్ళు కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు చంపడం అనేది మరి క్రూరంగా చంపారండి. ఈరోజు వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని వాళ్ళ భార్యని చూస్తూ ఉంటే నిజంగా మనసు తరుక్కుపోతుంది. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. యాక్చువల్గా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ముఖాన్ని చూడటానికి కూడా వాళ్ళు చాలా భయపడిపోయే పరిస్థితి, అంటే అంత ప్రతి ఒక్కరిని పాయింట్ బ్లాక్లో పెట్టి చంపిన పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తున్నాం. నిజంగా దీన్ని ఎలాగ మనం అంటే కంపల్సరీగా దీనికి ప్రతిచర్య అనేది కంపల్సరీగా ఉంటుంది. కానీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీన్ని ప్రార్థీలందరూ కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ తీవ్రంగా ఖండించాలి. మన సమానత్వం గురించి, మన స్వేచ్ఛ గురించి మనం పోరాటం చేసే పరిస్థితి రావాలని మాత్రం కోరుకుంటున్నాం. చాలా దురదృష్టకరం. ఇప్పుడే మన హోమేష్ గారు చెప్పినట్టుగా సరదాగా ఫ్యామిలీతో టూర్ కోసం వెళ్ళిన చంద్రమౌళి ఇలా కావటం చాలా చాలా బాధాకరం. ఇప్పుడిప్పుడే కాశ్మీరు కుదుటపడి ఒక టూరిస్టులకి బెస్ట్ డెస్టినేషన్గా తయారయ్యి రోజు వేలాది మంది టూరిస్టులు అక్కడికి వెళ్తూ డెవలప్ అవుతున్న నేపథ్యంలో ఈ ఉగ్రవాదుల ఈ చర్య అందరూ కూడా భక్తులతో ఖండించాల్సిన అవసరం ఉంది. మామూలుగా అయితే ఏదో దీంట్లోనూ ఇంకో దాంట్లో జరగటం వేరు. ఒక టూరిస్టులు అపశుభం తెలియకుండా, వాళ్ళకి సంబంధం లేకుండా కేవలం ఆ ప్రాంతంలో ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో అని చెప్పి వాళ్ళని ఈ విధంగా చేయటం చాలా బాధాకరం. మరి ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వైజాగ్ వచ్చి ఆ బాడీని రిసీవ్ చేసుకొని ఆయన కూడా పాల్గొనడం జరిగింది. అలాగే అప్పటి నుంచి అందరూ కూడా చెప్పి ఈ కార్యక్రమం అయ్యేదాకా కూడా ఇక్కడే ఉండాలని కూడా చెప్పడం జరిగింది. బట్ ఏది ఏమైనా సరే భారతదేశానికి ఇది ఒక బ్లాక్ డేగా మనం అందరం భావించాలి. మరి గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తగిన శాస్తి జరిగి భవిష్యత్తులో ఇంకొకరు ఇటువంటివి చేయాలంటే భయపడే విధంగా తప్పకుండా మన చర్యలు ఉండాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. పబ్లిక్లో ఎవరు పెట్టినా కూడా ఒకటే రియాక్షన్, ఏంటి ఇంత దారుణం ఏంటి, ఇంత అన్యాయం ఏంటి, ఇంత అమానుషం ఏంటి చెప్పి అందరూ కూడా చేస్తూ ఉన్నారు. మరి చూసే ఇప్పుడు ఆ పిల్లలు, ముఖ్యంగా చిన్న పిల్లలు, వాళ్ళకి అపోసం దాని పిల్లలు ఇప్పుడే హోమేష్ గారు చెప్పినట్టుగా కనీసం ముఖం కూడా చూడడానికి భయపడే విధంగా వాళ్ళ దారుణంగా చర్యలకు పాల్పడ్డారు. మాకు బాగా కావాల్సిన వ్యక్తి చంద్రమౌళి. మా నాగేశ్వరరావు ఎవరైతే ఏసీపీగా ఉన్నారో వాళ్ళ బ్రదర్లా, ఇంకో కుమారరాజా గారు మా బాగా మంచి మిత్రులు, వాళ్ళ కో బ్రదరు, అందరికీ బాగా రెగ్యులర్గా కలిసే వ్యక్తి, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అటువంటి చంద్రమౌళి గారు ఇలా దుర్మరణం పాలు కావటం చాలా చాలా బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకుంటారు. లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిన జగన్ ప్రజల దృష్టి మళ్లించేందుకే కుట్రలు పన్నుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకు అసత్యాలు ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. ప్రవాసాంధ్రులకు తాను అండగా ఉంటానని, నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చని, ప్రవాసాంధ్రుల జోలికి ఎవరొచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వచ్చిన కంపెనీలన్నీ పెట్టుబడులతో వస్తే వాళ్ళ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుంటే ఎప్పుడూ కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు నడిపే ఈ పులివెందుల జగన్ రెడ్డి మళ్ళీ ఇంకో కుట్రకు నిద్రలేపాడు. ఇతను దొంగ అని ఎదుటోడిని దొంగ చేస్తాడు. ఎందుకంటే ఇతను 21 క్లౌడ్ కంపెనీలు పెట్టారు. ఈ 21 క్లౌడ్ కంపెనీలకి ఒక్క దాంట్లో ఆఫీస్ లేదు. 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర నీది. ఈ సూట్ కేస్ కంపెనీలకి ఆఫీస్ అడ్రస్ కూడా లేని జగన్ రెడ్డి ఇవాళ నువ్వు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను విమర్శిస్తావా? నువ్వు నీ యొక్క బ్యాచ్ గుర్తుంచుకోండి. ఈ ఎన్ఆర్ఐలు తప్పకుండా రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయండి. మీకు మా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఎవరన్నా అడ్డొస్తే కబడ్దార్, నేనున్నా మీ ఎన్ఆర్ఐలు అందరి తరఫున. మీరు కష్టపడి సంపాదించిన సంపాదన పెట్టుబడులు ఇక్కడ పెట్టి పరిశ్రమలకి అభివృద్ధి చేయండి. రాష్ట్రాన్ని
ముందుకు తీసుకువెళ్ళబడింది. గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసిన వారికి బుద్ధి చెప్పే విధంగా మనకు యువతకి ఉద్యోగాలు కల్పించాలి. సమాజానికి చేటు కాబట్టే ప్రజలందరూ చాలా దూరంగా పెట్టారు ఇతను పులివెందుల ఎమ్మెల్యే కింద నిలబెట్టారు. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ మీరు చూస్తుంటే డ్రామా ఆర్టిస్టులు ఇవాళ మద్యం కేసు, బిగ్ బాస్ ఎవరో తెలిసిపోయింది. ఇట్లా కేసుల్ని డైవర్ట్ చేయడానికే ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఎన్ఆర్ఐలకు మరొక్కసారి కోరుతున్నాను, మీరు ఎవ్వరూ అధైర్యపడవద్దు. ఇటువంటి బురద రాజకీయాల్లో వాళ్ళు ఎంత అంటిద్దామన్నా కూడా అభివృద్ధిని ఆపలేరు, నిజాన్ని ఆపలేరు. తప్పకుండా మీ తోడు నేనుంటా. మీరు ధైర్యంగా ముందుకు రండి, పెట్టుబడులు పెట్టండి. పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ ఈ దుశ్చర్యలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా జనసేన పార్టీ మౌన దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయం వద్ద పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోనపైన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు చందు సాంబశివరావు మృతులకు నివాళులర్పించారు. మౌన దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఉగ్రదాడిలో మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకి జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు, కటకంశెట్టి విజయలక్ష్మి, అలివేలు, మధులాల్, జట్టిబాబు, అశోక్, కదిరి, సంజీవ్, రంజిత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి టెర్రరిస్టుల దుశ్చర్యని ఖండిస్తూ జనసేన పార్టీ 3 రోజుల సానుభూతి సంతాప దినాలుగా ప్రకటించి వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టింది. టెర్రరిస్టులుగా ఉన్నటువంటి వారు కూడా మనుషులే, వారు కూడా కుటుంబాలు అనే వారు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషిని చంపిన తర్వాత వారి కుటుంబ పరిస్థితి ఏంటి, వారి పరిస్థితి ఏంటి కూడా ఆలోచించుకోవాలి. అయినా కూడా వారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. తప్పనిసరిగా వారిపై చర్యలు ఉంటాయి. వారి వెనక ఎంత పెద్ద దేశాలున్నా, ఎంత పెద్ద మనుషులున్నా కూడా వారికి కూడా తగిన శాస్తి చెప్పడానికి కూటమి ప్రభుత్వం ముందుంది. ఎవరూ కూడా ఒక మనిషిని చంపేంతగా ఆలోచన చేయకూడదు. టెర్రరిస్టులైనా కూడా మనుషులే. వారు ఏదో రకంగా వారు ఎవరైతే వారిని ప్రేరేపిస్తున్నారో ఆ ప్రేరేపణలో మంచి తీసుకోవాలి, కానీ చెడుని తీసుకొని ఇట్లా దేశాల మీద పడి, సమాజం మీద పడి మనుషులు చంపే విధంగా రావడం అనేది చాలా దుర్మార్గం. ఈ యొక్క చర్యని తీవ్రంగా ఖండిస్తూ చనిపోయిన వారి కుటుంబాలకి మన జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, గుంటూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి మారణ హోమాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ ఈ 3 రోజులను కూడా నిరసన దినాలుగా, సంతాప దినాలుగా ప్రకటించింది. మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిన్న క్యాండిల్ లైట్ విజిల్ జరిగింది. ఇవాళ ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు కూడా మానవహారం ధర్నా కార్యక్రమాలు, క్యాండిల్ లైట్ విజిల్స్ ప్లాన్ చేస్తాం. ఇదంతా ఎందుకంటే బాధతోటి మన దేశ అభివృద్ధిని, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని చూడలేని కొంతమంది దుర్మార్గులు చేస్తున్నటువంటి ఈ మారణ హోమం ఆపాల్సిన టైం ఆసన్నమైంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా యావత్ భారతదేశ ప్రజలు కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని మన పార్టీ తరఫున, మా పార్టీ తరఫున, అలాగే మన కూటమి ప్రభుత్వం తరఫున, ఆంధ్రప్రదేశ్ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మేము సమర్థిస్తూ, మద్దతిస్తూ మేము పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈ ప్రభుత్వాలకు అండగా ఉంటామని తెలియజేస్తూ మరొక్కసారి ఈ ముష్కరుల యాక్టివిటీని తీవ్రంగా ఖండిస్తూ ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, మా బంధువుల్ని కోల్పోయిన ఫ్యామిలీస్కి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఇంకా శ్రీనగర్లో కొంతమంది గాయపడిన వాళ్ళు ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళు వెంటనే కోలుకోవాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి ఈ తీవ్రవాద చర్యల్ని ఖండించడం, మేరా భారత్ మహాన్ అని చాటి చెప్పడానికి మేము ఈ కార్యక్రమాలు చేపట్టాం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ అకౌంట్స్ ఆఫీసర్ శామ్యూల్ పాల్ మాట్లాడారు. జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు, విధి విధానాల గురించి వివరించారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. నా పేరు శామ్యూల్ పాల్, జిల్లా పరిషత్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సెలబ్రేషన్స్ చేయటం జరిగింది. దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా ఈరోజు అనగా ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్నారు. మన రాష్ట్రం తరపున మరి సీకే కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మేము జిల్లా పరిషత్లో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించాం.
ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది 1957 సంవత్సరంలో బలవంతరాయ్ మెహతా కమిటీ ఈ మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సిఫార్సు చేసింది. ఇది 73-74 రాజ్యాంగం ద్వారా రాజ్యాంగ సవరణ జరిగి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది మూడంచెల వ్యవస్థ అనేది అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థలో జిల్లా పరిషత్తులు, అదేవిధంగా మండల పరిషత్తులు, అదేవిధంగా గ్రామ పంచాయతీలు అనేటువంటి మూడంచెల పరిపాలనా విధానం కొనసాగుతూ ఉంది. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ మరి పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న సిఫార్సుల మేరకు పనిచేయటం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో సర్పంచులు, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ చైర్మన్లు, పాలకవర్గం ఈ పరిపాలన నిర్వహిస్తూ ఉంటారు. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధం ఉన్న 2 లష్కరే తోయిబా ఇళ్లలో పేలుళ్లు సంభవించినట్లు సైన్యం వెల్లడించింది. ఈ ఘటనలో ఉగ్రవాదుల ఇల్లు ధ్వంసమయ్యాయి. దక్షిణ కాశ్మీర్లోని ట్రాల్కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్, ఆదిల్ ధోకర్ అలియాస్ ఆదిల్ గురి అనే 2 ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు జరపడానికి భద్రతా సిబ్బంది వెళ్లగా పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే త్రుతిలో ప్రమాదం నుంచి భద్రతా సిబ్బంది తప్పించుకున్నారని తెలిపారు. తనిఖీలు చేస్తూ ఉన్న సమయంలో ఉగ్రవాదుల నివాసాల్లో అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు వెంటనే బయటకు రాగా కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో వారికి హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లలో పేలుడు పదార్థాలు అమర్చి ఈ నివాసాల సమాచారం భద్రతా దళాలకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.